సో చాలా మంది పైథాన్ నేర్చుకున్న తర్వాత నేను పైథాన్ నేర్చుకున్నాను అనే భ్రమలో ఉంటా ఉంటారు. యాక్చువల్గా టెస్ట్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. మీరు నిజంగా మీరు నిజంగా పైథాన్ నేర్చుకున్నారా? లేకపోతే క్లాసులు అటెండ్ అయ్యాను, ఒక సర్టిఫికేట్ ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయింది, సో నేను పైథాన్ డెవలపర్ని అయిపోయాను అని మీరు అనుకుంటున్నారా అని చెప్పి దాని గురించి నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేస్తే కొంతమంది పాజిటివ్గా స్పందించారు, కొంతమంది నెగిటివ్గా స్పందించారు. బట్ నేనేం చెప్తున్నానంటే, ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు నాకు పాజిటివ్గా స్పందించినా నెగిటివ్ స్పందించినా ఐ విల్ కీప్ డూయింగ్. బట్ ఏంటి అంటే, మీరు ఒక విషయం మీరు టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు నేర్చుకున్న వర్క్ అనేది, అంటే మీరు నేర్చుకున్న కోర్స్ అనేది వర్క్ ప్రూఫ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో అయితే నేను స్పెషల్గా దీనికి సంబంధించి ఈ అప్లికేషన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే బిగినర్ అని, ఈ అప్లికేషన్స్ సాల్వ్ చేయగలిగితే ఇంటర్మీడియట్ అని, తర్వాత అడ్వాన్స్ అని మీరు అనుకోవచ్చు. ఏంటి అంటే, బిగినర్ అయితే మీరు ఖచ్చితంగా బిగినర్ అయి ఉంటే కంపల్సరీ క్యాలిక్యులేటర్, యూట్యూబ్ డౌన్లోడర్, యూఆర్ఎల్ షార్ట్నర్, బిట్లీ లాంటిది తయారు చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అంటే నోట్ ప్యాడ్ ఒకటి, క్విజ్ అప్లికేషన్ ఒకటి, మ్యూజిక్ అప్లికేషన్ ఒకటి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే అడ్వాన్స్ విషయానికి వస్తే ఫేస్ డిటెక్టర్ ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా క్యాలిక్యులేటర్, యూట్యూబ్ డౌన్లోడర్, యూఆర్ఎల్ షార్ట్నర్ అంటే లైక్ బిట్లీ లాగా అట్లా మీరు క్రియేట్ చేయగలిగితే సో అనుకోవచ్చు మీరు పైథాన్ బాగా చేస్తున్నారు అని చెప్పి. అట్లా దీన్ని ఏంటంటే, బిగినర్ అయితే క్యాలిక్యులేటర్ కానీ, యూట్యూబ్ డౌన్లోడర్ కానీ, ఇంకొకటి వచ్చేసి షార్ట్నర్ కానీ. ఓకే, మీరు ఇది చేయగలిగితే మీరు బిగినర్ అనుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అంటే క్విజ్ అప్లికేషన్, నోట్ ప్యాడ్, మ్యూజిక్ అప్లికేషన్ కంటే కూడా ఎక్కువ క్విజ్ అప్లికేషన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో క్విజ్ అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేసి అది కంప్లీట్ చేయగలిగితే దెన్ యు ఆర్ గుడ్ ఎనఫ్, యూ కెన్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ పైథాన్ డెవలపర్. దెన్ అడ్వాన్స్డ్ విషయానికి వస్తే ఫేస్ డిటెక్టర్ చూడండి, అది చాలా చేయగలిగితే చాలా బాగుంటుంది. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అండ్ డెఫినెట్ గా ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు నేను కోర్స్ నేర్చుకున్నాను సో నాకు జాబ్ ఇచ్చేస్తారా అనే కాన్సెప్ట్ తో కాకుండా వర్క్ ప్రూఫ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, మీరు నేర్చుకున్న పనిని ఇంప్లిమెంట్ చేయండి. విన్నప్పుడు అంతా బాగా అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి చాలా కాంప్లికేషన్స్ అప్పుడు ఎదురవుతాయి. నేను అందుకే కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళు చెప్తా ఉంటా, మీకు ఇప్పుడు ఏం అర్థమైనట్లే ఉంటుంది, కానీ తర్వాత ఫర్దర్గా మీకు చాలా డౌట్స్ వస్తాయి. అప్పుడు మన వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఏమి మొహమాట పడాల్సిన అవసరం లేదని చెప్పి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా డౌట్ వస్తే డెఫినెట్గా చాలా మంది ఏమనుకుంటారంటే, ఇలాంటి డౌట్ నేను అడగొచ్చా, చాలా సిల్లీ డౌట్ ఏమో అని అనుకుంటారు. సో అలా కాదు, డౌట్ ఏదైనా కానీ మీరు అడగండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే క్లాస్ విన్నప్పుడు ఎప్పుడో కూడా మాకంతా అర్థమైపోయింది అనే స్టేజ్లోనే ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే ఆ విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది వేర్ వీఆర్ అని చెప్పి. సో టెస్ట్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూస్ అంటే గుడ్డిగా వెళ్లకుండా కొంచెం ఈ వర్క్ కొంచెం ప్రాక్టీస్ చేసి ఈ వర్క్ చేసి అప్పుడు వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అప్పటికీ జాబ్స్ రాకపోతే అప్పుడు మీ తప్పు కాదు, అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఇదంతా చేసిన తర్వాత కూడా మీకు ఉద్యోగాలు రాలేదు అంటే కొంచెం వెయిట్ చేయండి. కొంచెం ఇప్పుడు క్రైసిస్లోనే ఉంది, సో అది కొంచెం వెయిట్ చేయండి. ఈ లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు జాబ్స్ అప్లై చేసి నిన్న జాబ్స్ పడ్డాయి, ఎంతమంది కాంటాక్టర్ నాకైతే తెలియదు. CYC మన ప్లేస్మెంట్స్ అన్ని నిన్నైతే పైథాన్కి జాబ్స్ పడ్డాయి, 2 జాబ్స్ పడ్డాయి. తర్వాత సేల్స్ ఫోర్స్ ఫ్రెషర్స్కి పడ్డాయి. ఈ ఫ్రెషర్స్కి గురించి చెప్తాము. ఓకే, ఎంతోమంది మరి మన CYC త్రూ జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎంతోమంది ప్లేస్మెంట్స్ అని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు నాకు తెలియదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC Guidance Private Limited, one-stop solution for all job oriented courses. Thank you.